సునాదస్వరము జనవరి 22. దేవుడు ప్రేమ స్వరూపి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మరి ఈ లోకంలో ఎన్నో రకములైన ప్రేమల్ని మనం చూస్తాం. మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమను చూస్తాము. బంధువులు, రక్త సంబంధుల ప్రేమ ఉంటుంది. మరి స్నేహితుల ప్రేమ ఇంకొక రకంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఇంకొక విధంగా ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం చూసే ప్రేమలన్నిటికంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమతో నింపబడిన దేవుడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఎటువంటి ఆశ కూడా లేకుండా మార్పులేని ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. అందుకే ఈ రోజున బయలుపరుస్తున్నాడు. ఏ పరిస్థితి అయినా, ఎటువంటిదైనా కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మనం బలహీనతలో ఉన్నా, మనము ఎటువంటి పొరపాట్లు చేసినా, దేవునికి దూరంగా జీవించిన, ఎటువంటి స్థితిలో మనమున్నా కూడా ఆయన ప్రేమ మనల్ని క్షమించి, ప్రేమించి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనము ఆయన ప్రేమను తెలుసుకొని ఇతరులను ప్రేమించేందుకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమలో ఎటువంటి భయం లేదు. అందుకే ఆ ప్రేమ మనలోని భయమును అన్నీ కూడా వెళ్ళగొడుతుంది. అందుకే ఎప్పుడు కూడా దేవుని ప్రేమతో మనం నింపబడి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే నిర్భయంగా మనం జీవించగలం, ఇతరులను ప్రేమించగలం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నా ప్రేమించి క్షమించిన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం మనం చదివినప్పుడు, యేసుక్రీస్తు మనల్ని శత్రువుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మరి ఎవరు కూడా నశించకుండా నిత్య జీవం పొందడానికే పంపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, ఈ లోకంలో ఎటువంటి ప్రేమ ఉన్నా లేకపోయినా, ఏ స్వార్థం ఉన్నా, దేవుడి ప్రేమ నిస్వార్థమైంది. ఎటువంటి ఆశ మనపైన, ఎటువంటి భయాలు, కలవరాలు లేని ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ వైపు చూద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచే దేవుడు. కాబట్టి అటువంటి ప్రేమతో నింపబడి ఇతరులను ప్రేమిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. దేవుడు ప్రేమ స్వరూపి అని బయలుపరిచినందుకు స్తోత్రం. దేవా, మీ ప్రేమతో మమ్మల్ని నింపండి. మాకున్న ప్రతి భయములు, కలవరాలు తీసివేయండి. తండ్రి, మేము కూడా మీ వలె ఇతరులను ప్రేమించుటకు, మిమ్మల్ని ప్రకటించుటకు కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.